జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేడం ఒకసారి లోపలికి రండి. రండి మేడం. పిల్లలకి ఎలా ఉందో చెప్పకుండా వీళ్ళని పిలిచారేంటి? అర్థం కాలేదా సార్? కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పడానికి పేరెంట్స్ ఉన్నారు కదా, అందుకు. అందరికీ అన్నీ తెలిసినట్టే వాగేస్తున్నారు. అన్నీ వినాల్సి వస్తుంది. బుల్షిట్. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు మేడం, అవుట్ ఆఫ్ డేంజర్. నేను పిలిచింది నాకు తెలిసిన విషయం చెప్పడానికి. ఏంటి డాక్టర్? వీళ్ళు తిన్న భోజనంలో పాయిజన్ కలిసినట్టు లేదు మేడం. మీరు ఎలా చెప్తున్నారు డాక్టర్? ఏదో ఒక స్మెల్ నోటి నుంచి రావడం గమనించాను సార్. అది డెఫినెట్గా పాయిజన్దే. కాకపోతే భోజనం చేసిన చేతికి ఆ వాసన రావట్లేదు, కూరల వాసనే వస్తుంది. అంటే భోజనానికి ముందు వేరే ఏదో చేత్తో కాకుండా తిన్నారు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఏం తినుంటారు? పిల్లలు స్పృహలోకి వస్తే గానీ తెలీదక్షరా. అమ్మా 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 బాబు, అమ్మా బాబు, నీకేం కాదు బాబు. డాక్టర్ ఇంజెక్షన్ చేశారు, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ మేడం. స్కూల్లో భోజనానికి ముందు మీరేం తిన్నారు? ఐస్ క్రీమ్ తిన్నాం. ఒక అంకుల్ కొనిచ్చారు మేడం. అవునా? మ్మ్. సరే, రెస్ట్ తీసుకో. అలాగే మేడం. ఐస్ క్రీమ్ తిన్నాం. ఒక అంకుల్ కొనిచ్చారు మేడం. ఏమండి, స్కూల్ దగ్గరికి భూపతి వచ్చాడు. పిల్లలకి భోజనానికి ముందు ఎవరు ఐస్ క్రీమ్ ఇప్పించారు అంటే ఇది ఆ భూపతి పని. వాణ్ణి ఏమండి, ఆవేశపడకండి. స్కూల్ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి చూడండి. అలాగే ఆ ఐస్ క్రీమ్ అమ్మే అతన్ని కూడా తీసుకురండి. సాక్ష్యంతో పట్టిద్దాం. అప్పటి వరకు భూపతికి ఏం తెలియకూడదు. బాబు, ఎలా ఉందండి మా పిల్లలకి? ఒక్క అరగంటలో కోలుకుంటారన్నారు. ఈ అరగంట గోలేంటండి? అరగంటే కదండి, కొంచెం వెయిట్ చేయండి. అక్షర, డబ్బులు కట్టేసి వస్తాను. ఈ అరగంట అయిపోతే వీళ్ళందరినీ జైల్లో చూడొచ్చు. త్వరగా కావే అరగంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.